భార్య బట్టల షాప్లో డ్రెస్ చూపించి దీని రేట్ ఎంత అంటుంది. 3000 అని చెప్పండి అని భర్త చెప్తాడు. భర్త చెప్పినట్టే అతను కూడా చెప్తాడు. మనీష్, ఇది 3000 అంటే నాకు ఇది నచ్చింది, తీసుకోనా అంటుంది. నీకు నచ్చితే తీసేసుకో అంటాడు. అయితే ఇదే ప్యాక్ చేసేయండి అంటుంది. నువ్వు బయట వెయిట్ చెయ్యి, నేను బిల్ పే చేసి వస్తా అంటాడు. ఆమె వెళ్లిన తర్వాత రేట్ ఎంత అంటే 800 సార్ అంటాడు. అతనికి డబ్బులిచ్చేసి టాప్ తీసుకుని వెళ్ళిపోతాడు. భార్య తన ఫ్రెండ్కి డ్రెస్ చూపించి 3000 పెట్టి మా ఆయన కొన్నాడు అంటుంది. ఏంటి అంత రేటా, ఎవరు చెప్పారు అని నవ్వుతుంది. ఆ షాప్ వాడు నిన్ను బురిడీ కొట్టించాడు, ఇది 500 ఉంటుంది అంటుంది. లేదు నేనే తీసుకున్నా అంటుంది. తర్వాత రోజు భర్త వస్తే ఆగు, షాప్కి వెళ్దాం అంటుంది. ఎందుకు అంటే ఈ డ్రెస్ నచ్చలేదు, వేరేది కావాలి అంటుంది. సరే నేను తీసుకొస్తా అంటాడు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావ్, నేను ఆల్రెడీ వాడిని అంతా కనుక్కుని వచ్చా అంటుంది. అవును, నేనే అలా చెప్పమన్నా అంటాడు. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు అబ్బాయిలు ఎక్కువగా గెడ్డం ఎప్పుడు పెంచుకుంటారో తెలిస్తే వీడియోకి లైక్ చేసి దానికి కారణం ఏంటో కామెంట్ పెట్టండి. చూద్దాం మీలో ఎంతమందికి ఈ మ్యాటర్ గురించి తెలుసో. నీకు రేట్ ఎక్కువ ఉంటే చాలు, అంతగాని వాటి క్వాలిటీ అక్కర్లేదు. అందుకే నీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశా అంటాడు.